90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది, ఎంటైర్ 2025 ఏ విధంగా ఉంటుంది, అండ్ జనరల్గా మకర రాశి వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి, దోషాలు ఏముంటాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్కారం అండి. సో వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి మకర రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి, ఆడవారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? మకర రాశి దానికి సంబంధించి ఆడవాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి మనం చూస్తే, మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణము 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాల దాకా మకర రాశిగా పరిగణించబడతారు. సో ఎప్పుడైతే మకర రాశిలో జన్మించిన స్త్రీలు మనం బాగా చూస్తే చాలా ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే రూల్డ్ బై సాటర్న్, అంటే చిన్న వయసు నుంచే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇండిపెండెన్స్ కావాలి, నేనంటూ ఎదగాలి, లేకపోతే నేను ఇండివిజువల్గా బ్రతకాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అనేటువంటి ఆలోచనలు, ఆ థాట్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ దిశలోనే పరిగెడతారు కూడా. ఎవరి మాట వినరండి, చాలా మొండి మకర రాశి వాళ్ళు. అంటే నాకు అది కావాలంటే అది కావాలి, నేను ఆ స్థాయిలో ఉండాలి, అలా ఉండాలి. అదేవిధంగా ఇంకా సెకండ్ హౌస్ ఎప్పుడైతే శనితో రూల్ చేయబడుతుందో, విద్య విషయంలో కూడా ఏదైతే చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి. అంటే మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంటలెక్చువల్స్ అంటారు, మేధావులు, మంచి మేధావులు. కానీ ఉన్నది ఏంటంటే వీళ్ళు పనిచేసే చోట కానీ ఎక్కడైనా బానిసలాగా పనిచేస్తుంటారు, కష్టపడుతుంటారు తప్ప వీళ్ళకంటూ ఒక ఇది ఉండదు. సో అంటే నేను ఓవరాల్గా చెప్తే, ఫర్ సపోజ్ వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే, నేను ఇంట్లో ఉండను, నేను హోమ్ మేకర్గా ఉండను, హౌస్ వైఫ్గా ఉండను, నేను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేస్తా, అంతవరకు ఓకే. కానీ ఆ జాబ్లో ఆ టాప్ పొజిషన్కి వెళ్తారా అంటే అది చాలా కష్టమైంది. ఎందుకంటే వీళ్ళు చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల అక్కడే ఆగిపోతారు. అదేవిధంగా చూస్తే ఇంకా థర్డ్ హౌస్ రూల్డ్ బై గురుడు కాబట్టి వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే ఈ యొక్క ఆడవాళ్ళ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఈ పనిచేసే చోట. థర్డ్ హౌస్ అంటే వీళ్ళ యొక్క కొలీగ్స్ అండి. సో పనిచేసే చోట ఆ వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. బహుశా దాని వల్లనే వీళ్ళ గ్రోత్ కూడా ఆగిపోతుందని చెప్పాలి. గురుడు కాబట్టి సో చాలే, ఏమాత్రం చాలా, నాకంటూ ఇండిపెండెంట్ ఇది ఉంది, ఓకే అనుకుంటారు. సో మరీ డీప్గా నేను హోమ్ మేకర్గా ఉండను, మరీ నాకు టాప్ అవసరంలా, సో నాకంటూ ఒక జాబ్ ఉండాలి, నాకంటూ ఒక జీతం కావాలి, ఇలా ఉంటే చాలు. సో ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఇంకా చూస్తే ఫోర్త్ హౌస్ రూల్డ్ బై మార్స్ కాబట్టి వీళ్ళకి ఆ వాహనాలు, వాహన సౌఖ్యము, వీటి సంబంధించి అన్నీ కూడా చాలా కలిసి వస్తాయండి. అంటే వీళ్ళకి పెద్ద కష్టపడకుండానే గృహయోగము, తర్వాత ఏదైనా భూమికి రావడము, ఇలాంటివన్నీ వంశపారంపర్యంగా రావడం, ఇవన్నీ చాలా ఎక్కువ వస్తాయి. సో మకర రాశి వాళ్ళకి, స్త్రీలకి. అదేవిధంగా చెప్పాలంటే వీళ్ళకి పెళ్ళి విషయంలో చూసుకుంటే కనుక బంధువులు, దగ్గర వాళ్ళు, బావ, లేకపోతే మేనరికము, చుట్టరికము, దూరపు చుట్టాలు, వీళ్ళకి సంబంధించిన వాతావరణం నుంచి పెళ్ళి అవ్వడము, లేదా పెళ్ళైన తర్వాత కూడా అంత కలిసి ఉండడం కూడా జరుగుతుంది. కానీ వీళ్ళ మనస్తత్వం మాత్రం, అంటే ఎంత పెళ్ళైనప్పటికీ కూడా ఆ రకమైన ఆర్టిఫిషియల్ మెకానికల్ ఫీలింగ్ అనేది కనబడుతూనే ఉంటుందండి. లగ్నంలో శని కాబట్టి వీళ్ళ అనుకున్నదే వాళ్ళు చేయాలనుకుంటారు. సో అందులోనూ ఇక్కడ ఈ మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. సో శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సో ఎప్పుడైతే ఈ చంద్రుడు శని యొక్క కాంబినేషన్ ఉంటుందో, ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు టూ ఎమోషనల్ అండి, చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్. ఈ మకర రాశిలో ఓన్లీ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోలేరు, ఇంట్రోవర్ట్ మైండెడ్, ఎమోషనల్, సెన్సిటివ్, లోపల చాలా ఏడ్చేసి ఇబ్బంది పడిపోయి వాళ్ళ లోపల అన్ని దాచేసుకొని చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఈ మకర రాశిలో ఉండేటువంటి శ్రవణ నక్షత్రం వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు వచ్చిన కోపాన్ని కూడా చాలా చాలా తెలివిగా ఆర్గనైజ్ చేసి పని మీద పెడతారండి. సో మకర రాశి వాళ్ళ కోపం కూడా చాలా డేంజరస్ అని చెప్పాలి. సో నాకు కోపం వచ్చిందనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టాను, కానీ అలా తిట్టరు వాళ్ళు. సో మీరు ఎందుకు అన్నారు నన్ను, సో ఆ పని మీద ఫోకస్ చేస్తారు. చాలా ఆర్గనైజ్డ్గా అవసరమైనటువంటి కోపాన్నే వాడతారు మకర రాశి వాళ్ళు, అమ్మాయిలు. సో కొన్ని నక్షత్రాలు, ఈ కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్ జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, కాలసర్పదోషం లాంటివి ఉంటే ఇంకా సైకిక్ అయిపోతారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మనము అష్టమ స్థానం చూస్తే, అష్టమ స్థానం రూల్డ్ బై రవి. అంటే వీళ్ళకి ఒక రకమైన ఇగో ఉంటుంది, నాకంటూ ఉండాలి, నన్నెవరు మీరు ఇలా చేయడానికి,
ఆ రకమైనటువంటి మెంటాలిటీ అష్టమ స్థానంలో రవి ఉండడం వల్ల వస్తుంది. అదేవిధంగా ఫాదర్కి వీళ్ళకి ఏదైనా రిలేషన్ దెబ్బతినడం కానీ, అంటే అందరికీ నేను చెప్పండి, ఇది ఒరిజినల్ బ్లూ ప్రింట్ కాబట్టి మకర రాశి వాళ్ళకి స్త్రీలకి చిన్న వయసులోనే ఫాదర్ నుంచి ఒక వ్యతిరేక ఫలితాలు, ఫాదర్కి ఆరోగ్యం బాగోకపోవడము, లేకపోతే ఫాదర్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది జరగడము. సో ఇబ్బంది అంటే మీకు అర్థమైంది కదా. సో అలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి భాగ్యం చూస్తే కనుక బుధుడు అవుతాడు. సో ఇన్కమ్ జనరేట్ చేయడంలో చాలా తోపులు అని చెప్పాలి. చాలా తోపులు ఐడియాస్ ఉంటాయి, కంప్లీట్ ఐడియాస్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే దేని నుంచి ఎంత డబ్బులు రాబట్టాలి, ఒక రకంగా ఇంట్లో కూర్చుని, ఎందుకంటే 10th లార్డ్ మళ్ళీ రూల్డ్ బై శుక్రుడు. సో వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్ ఉంటుంది, వాళ్ళకి ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగైనా డబ్బులు సృష్టించాలనుకుంటే ఇక్కడ కూర్చునే సంపాదించవచ్చు, వంట చేసి. అంటే మళ్ళీ ఇక్కడ చూస్తే చంద్రుడి యొక్క బలం ఉందనుకోండి జాతకంలో, ఫుడ్ బిజినెస్ చేసి విపరీతమైన సంపాదిస్తారు వీళ్ళు. అంటే ఒక స్పైసీ ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే స్వీట్స్ మళ్ళీ పనికిరావు, స్పైసీ ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక డిజైన్స్ అవ్వచ్చు, ఎందుకంటే శుక్రుడు రూల్ చేస్తుంటాడు కాబట్టి ఒక కంప్లీట్గా ఒక మోడలింగ్లో, ఫ్యాషన్ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఆర్టిస్టులుగా వీళ్ళ కళలకి కావాల్సిన గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తే చాలు, ఇంకంతా మించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవేమి ఉండవు. అదేవిధంగా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే 11వ స్థానంలో కుజుడు ఉంటాడండి. సో ఈ 11వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల చిన్న వయసు నుంచి కానీ ఎవరో ఒకళ్ళ యొక్క ప్రోద్బలం ఉంటుంది. అంటే వెనకాల గైడెన్స్ ఉండడము, లేకపోతే వాళ్ళ సపోర్ట్ ఉండడము. అదేవిధంగా మోసం చేస్తారు కూడా. సో వీళ్ళకి మోసం చేసినా వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా అంత చలనం ఉండదు. వీళ్ళకి కావాల్సింది వస్తే చాలు, నాకు అక్కడ దాకా వెళ్ళాలి అంతే, ఇంకంత మించి ఆశ అవేమి ఉండవు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మకర రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు న్యూరో ప్రాబ్లమ్స్ అండి. నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా, స్కిన్ అయినా, ఈ 2 సమస్యల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎస్పెషల్లీ శ్రవణ నక్షత్రం వాళ్ళైతే మెంటల్గా చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడుతుంటారు, యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల. సో వాళ్ళు ఎస్పెషల్గా హార్ట్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఎప్పుడైతే ఈ చంద్రుడు ఈ సప్తమాధిపతి అవుతూ ఉంటాడో మకర రాశి వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మకర రాశి వాళ్ళు. సో ఇంకా చెప్పాలంటే 2025 ఇప్పుడు రాబోతోంది. వీళ్ళకి 2025వ సంవత్సరంలో యాక్చువల్గా ఇప్పటిదాకా పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఉపశమనం కలగబోతుందని చెప్పాలి నాగరాజు గారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళు గత 7 సంవత్సరాలుగా ఏలినాటి శనితో బాధపడుతున్నారు. ఇప్పుడు మార్చి 30 దగ్గర నుంచి వీళ్ళకి విముక్తి. ఒక్కసారిగా ఫ్రీ బర్డ్స్ అయిపోతారు, శని వదిలేస్తాడు మిమ్మల్ని, మీ ఇష్టం, ఎంజాయ్ చేయండి అని ఒక జాక్పాట్ చేతిలో పెడతాడు. ఇప్పటిదాకా పడిన కష్టానికి, వివాహం కాని వాళ్ళకి వివాహం అయిపోతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, కుటుంబంలో గొడవలు అవుతున్న వాళ్ళకి అవన్నీ సాల్వ్ అయిపోతాయి, కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి అవన్నీ సాల్వ్ అవుతాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఎవరైతే జీవితంలో ఎదగాలి, కెరీర్ పరంగా కష్టపడుతుంటారో వాళ్ళకి కూడా వాళ్ళు కోరుకున్న కెరీర్ ఈ మార్చి 30 తర్వాత వస్తుంది. సో ఇంకా మే 18వ తారీఖు తర్వాత మీకు రాహు మేనం నుంచి కుంభానికి వస్తున్నాడు. సో 2nd హౌస్లో రాహు వస్తాడు కాబట్టి మాట్లాడేటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ 2025 మే తర్వాత అండి, మాట వల్ల గొడవలు అవ్వచ్చు, మాట ఇవ్వడం వల్ల డబ్బులు నష్టపోవచ్చు, ధనయోగం పట్టేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. విపరీతమైన ధనయోగం పడుతుంది వీళ్ళకి. అదేవిధంగా ఎప్పుడైతే గురుడు ఈ యొక్క మిథునంలోకి ఎంటర్ అవుతాడు మే 15 తర్వాత, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 6వ స్థానంలో గురుడు వెళ్ళిన తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే కొత్తగా అప్పులు చేయడము, కొత్తగా డబ్బులు లాస్ అవ్వడము, ఏదైనా ఒక వస్తువు కొనడానికి డబ్బులు బాగా అప్పు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడము, ఈఎంఐస్ కట్టలేక చాలా ఇబ్బంది పడ్డము. సో అగైన్ ఇక్కడ 2nd హౌస్లో రాహు, ఇక్కడ 6th హౌస్లో గురుడు అండి. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా వస్తువులు కొనడానికి, ఏదైనా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి, ఓహో ఇది కొందాము, ఒక ఇల్లు కొందాము, దానికోసం అప్పు తీసుకుంటారు సర్టెన్ అమౌంట్, దానికోసం కష్టపడుతూ ఉంటారు. సో ఇచ్చేటువంటి ప్రికాషన్ ఏంటంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు శని దోషం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గురుడు మారిన తర్వాత ఎస్పెషల్గా చాలా బాగుంటుంది. ఇంకా తరువాత ఈ రాహు వస్తున్నాడు కాబట్టి ధనయోగం సిద్ధించే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే చండీ హోమం చేయండి. ఎందుకంటే రాహు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ చేస్తే విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా శని దోషం పోతుంది కాబట్టి ఇంకంత మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఆరోగ్యపరంగా కూడా ఇప్పటి మంత్స్ ఎలా ఉంటాయండి అంటే జనరల్గా? సో మిగతా మంత్స్ వచ్చేసి అక్టోబర్ తర్వాత అండి. అక్టోబర్ తర్వాత 7th గురుడు వెళ్ళబోతున్నాడు వీళ్ళకి. 7th గురుడు వెళ్ళాక వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
వీళ్ళ వల్ల వీళ్ళ యొక్క స్పౌస్కి అంటే భర్తకి లేదా భార్యకి, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఉమెన్ కాబట్టి భర్తకి చాలా కలిసి వస్తుంది, లేదా భర్త వల్ల వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఒక రకమైన డబ్బు అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, అప్పటిదాకా లేని ప్రేమ అభిమానాలన్నీ కూడా ఒక్కసారి కలిసిపోవచ్చు. సో తర్వాత బిజినెస్లో విపరీతమైన గ్రోత్ వస్తుంది అక్టోబర్ తర్వాత. సో అక్టోబర్ వరకు కూడా ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉంటారు. ఓకే, దోషాలు ఏముంటాయండి వీళ్ళకి? సో దోషాలంటే మేజర్గా ఈ గురుడు బాగాలేకపోవడం ఇవి ఉంటాయి. కానీ ఇండివిజువల్ జాతకంలో కనుక వీళ్ళకి చంద్రుడు బాగా లేదనుకోండి, మకర రాశి వాళ్ళకి చంద్రుడు బాగాలేకపోతే మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు చూస్తారు. అదేవిధంగా బిజినెస్లో లాసులు చూస్తారు. మెంటల్ స్ట్రెస్ అండి, అన్నిటికంటే మకర రాశి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా. సో ఈ రకమైనటువంటి ఎమోషనల్ ఇంట్రోవర్ట్ మైండెడ్ కాబట్టి, ఉదాహరణకి శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్రుడికి సంబంధించిన పూజలు చేసిన, శివారాధన ఎక్కువగా చేసిన, వెంకటేశ్వర స్వామిని ఏదో ఒక దైవారాధన ఎక్కువగా చేస్తుంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీ వల్ల దాని నుంచి బయటకు వస్తారు. వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న? శనివారం ఎస్పెషల్గా చాలా బాగుంటుందండి. శనివారం మీరు వీళ్ళు ఏం చేసినా, అండ్ మోరోవర్ వీళ్ళకి రూల్డ్ బై శని కూడా కాబట్టి వాహనాలు కొత్తవి ఏమైనా కొనుక్కున్నా శనివారము. సో తారాబలం అన్నీ చూసుకున్న తర్వాత, లగ్నం అన్నీ చూసిన తర్వాత శనివారం ఏమి కొన్నా వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. మీ దగ్గర జాతక చక్రం ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ 2025లో ఏదైనా సరే వీడియో చూసిన తర్వాత అయినా సరే జాతక చక్రం ప్రకారం ముందుగానే గ్రహించి ఏం దోషం ఉందో కనుక్కొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. రెమెడీస్ కోసం, పూజల కోసం అయినా సరే, హోమాల కోసం అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. ఇంట్లో ఏ క్రతువు జరిగినా సరే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ఈ జరిగినటువంటి రోజుల్లో కూడా ఎంతోమందికి రీసెంట్గా కూడా మనం పూజలు చేసి ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది సుమన్ టీవీ ద్వారా ఆధ్వర్యంలో. కాబట్టి ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వచ్చండి. తప్పకుండా కన్సల్ట్ అయితే ఇండివిజువల్ జాతకం చూసిన తర్వాతనే ఏం చెయ్యాలి ఏంటంటే నిర్ణయించి చెప్తాను. దాన్ని బట్టి కనుక మీరు రెమెడీస్ ఖచ్చితంగా నేను చెప్పిన కనుక ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో మార్పులు వస్తాయి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా అండి. అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తప్పకుండా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో రాస్తే నేను ఉమా గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు స్వతహాగా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి జనవరి నుంచి ఎవరైనా సరే జాతక చక్రం ప్రకారం కనుక మీరు చూసుకొని మీకు ఏదైనా దోషాలు ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత ముందుకెళ్ళాలి అనుకుంటే, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఉమా గారిది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.